కుండలు కనిపిస్తున్నాయి. పెద్ద కొండలు. కొండలా? ఆ, ఓకే. కొండలు ఉన్నాయి. కొండలు ఉమ్. ఎగురుతున్నాను. ఊరుతున్నాను నేను. కొండ లోపల ఉంటున్నావా? ఏమో అక్కడే ఊరుతున్నాను. ఊరుతున్నాను బాబు. నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు? గుండె చప్పుడు ఉమ్? గుండె చప్పుడు స్పీడ్గా కొట్టుకుంటుంది. నీ గుండె చప్పుడు స్పీడ్గా కొట్టుకుంటుంది. కొట్టుకుంటుందా? ఆహా. ఊరుతున్నాను నేను ఎక్కడ ఉంటున్నావు? కొండల్లో. కొండ లోపల ఉంటున్నావా? ఆ, నీ చుట్టుపక్కల ఏముంది చెప్పు జాగ్రత్త. మొత్తం అంతా పెద్ద చెట్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఆహా. చాలా బాగుంది ప్రదేశం అంతా. ఆహా. అంతా కొండలు ఉంటాయి. ఆహా. అంటే కొండలా? కొండలా? కొండలు చెట్లతో కొండలు. కొండలు. ఓకే. ఓకే. పర్వతాలు. పర్వతాలు. ఆహా. పర్వతాలు కాదు, కొండ కనిపిస్తుంది. ఓకే. ఓకే. ఇంకా కొండ పక్కన కొండ పక్కన ఉహు. మొత్తం అంతా త్రిభుజాకారంలో కనిపిస్తుంది. ఆహా. నువ్వు ఎక్కడున్నావు? ఇక మధ్యలో ఉన్నాను నేను. ఆహా. ఎందుకు నీకు ఎన్ని కాళ్ళు ఉన్నాయి? రెండే ఆహా. నీకు రెక్కలు ఏమైనా ఉన్నాయా? చిన్న ఉన్నాయి. రెక్కలు ఉన్నాయా? నేను ఎగురుతున్నాను. ఎగురుతున్నావా? ప్రయత్నిస్తున్నాను ఎగరడానికి. ఆహా. ఆహా. ఒక్కదాన్నే ఉన్నాను. నాలా ఉండే పక్షి ఆహా. కానీ నాలో డిఫరెంట్ పక్షులు ఉన్నాయి. చుట్టుపక్కల పక్షులు ఉన్నాయా? అది మా జాతికి చెందిందే, కానీ ఆ. నా రంగు రూపం వేరు, వాళ్ళ రంగు వేరు. ఉహు. కానీ మా అందరం ఒకటే పక్షులు. ఉహు. ఆహా. నీకు సుమారు ఎంత వయసు ఉంటుంది? నేను పుట్టి 3 గంటలు అవుతుంది. 3 గంటలు అయిందా పుట్టి? ఆహా. రెక్కలు కూడా ఉన్నాయా మరి? చిన్న రెక్కలు ఎగరడానికి ప్రయత్నిస్తున్నాను. ఆహా. ఎగరలేక పడిపోతున్నాను. ఆహా. ఆహా. నాకు అమ్మ లేదు. ఆ? అమ్మ కనిపించడం లేదు. అమ్మ కనిపించటం లేదా? ఏం పర్వాలేదు, చూడు. ఇంకా అమ్మ వచ్చింది. అమ్మ వచ్చిందా? అమ్మ వచ్చింది. ఆ. నిన్ను దగ్గరికి తీసుకుంది. ఆహా. తిను అంటుంది. తిను అంటుందా? ఏం పెట్టింది నీకు? ఏ పండులో ఉంది ఇది. పండు తెల్లగా ఎర్రగా ఉంది. నీకు తినడం వచ్చా మరి? చిన్న పండు ఉంది. ఆ. బయట తెల్లగా లోపల ఎర్రగా ఉంది. ఆహా. ఉహు. నీకు నోట్లో పెట్టిందా? చిన్న మొక్క పడేస్తుంది తింటున్నా. ఆహా. మీ అమ్మేనా అది మరి? ఎగరడానికి ప్రయత్నిస్తున్నాను, ఎగరలేకపోతున్నాను. ఆహా. ఉండిపోయాను కింద. ఆహా. రెక్కలు రావట్లేదు ఎగరడానికి. ఆహా. ఆహా. ఉహు. అవి అతుక్కుంటున్నాయి రెక్కలు. ఉమ్. అతుక్కొని ఉండిపోతున్నాయి. ఉండట్లేదు. అందరూ పుట్టారు, ఎగరేస్తున్నారు. నేను ఎగరలేకపోతున్నాను. కొండ బాగుంది. అది అందరూ ఎగిరి బాగుందని చెప్తున్నారు. నేను ఎగరలేకపోతే ఇక్కడే ఉంటాను. అమ్మ అక్కడే ఉంది. అమ్మేనా మరి? అమ్మ అమ్మ అంటే పలుకుతుంది. నన్ను తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఎక్కడికి? ఆ కొండలు పైకి చూపించింది. ఇప్పుడు పుట్టిన వాళ్ళందరూ తీసి వెళ్తున్నారు. పైకి ఎగురుతున్నారా మరి? నేను ఎగరలేకపోతున్నాను. ఆహా. అందరికంటే చిన్న పిల్లలు.
అప్పుడు ఏమైంది చెప్పు. ఎగరడానికి ప్రయత్నం. వేరే 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 అమ్మ రంగు వేరే ఉంది, నా రంగు వేరే ఉంది. ఆహా. పర్లేదులే, ఏం పర్వాలేదు. అక్కడ ఏమైందో చెప్పు, ఏం జరిగిందో చెప్పు. ఎగరడానికి ప్రయత్నిస్తున్నాను, పడిపోతున్నాను. అమ్మ ఉంది, అమ్మ ఎగరడానికి ప్రయత్నిస్తున్నాను. అమ్మనికి పట్టుకుందా? కాదు, ఎగరడానికి ప్రోత్సహిస్తుంది. ఓకే. నన్ను ఎగరలేకపోతుంది. నీ మూట ఎలా ఉంది? సోది ఉంది. సూదిగా ఉందా? ఏ రంగు ఉంది మూతికి? మూతి ఎరుపుగా ఉందా? మెడలో ఉంది చెప్పు. మెడకి ఏం తెలుస్తుందా నీకు? కలర్ ఏమైనా? రంగులు కలిపి కలిపి ఉన్నాయి. అక్కడ ఇంపార్టెంట్గా ఇంకేమవుతుంది చెప్పు. నగడానికి ప్రయత్నిస్తున్నాను, నగరలేకపోతే సరిపోతున్నాను. నగరంలో పడిపోతున్నాను. ఒక చూపించట్లేదు. అమ్మ వచ్చింది, చూపించలేకపోతుంది. వాళ్ళు ఎవరు వస్తుంది. అందరు ఎగిరిపోతున్నాను, నగరలేకపోతున్నాను. నా రెక్కలు రావట్లేదు, కానీ బాగుంది. ఏం బాగుంది? నేను ఎగరడానికి ప్రయత్నిస్తున్నాను, నా బాడీ సపోర్ట్ చేయట్లేదు. నాకు ఎగరడాన్ని నేను ఫీల్ అవుతున్నాను కనుక ఎగురుతున్నాను, ఎగరలేకపోతున్నాను, సరిపోతున్నాను. అది రెక్కలు రావటం లేదు. చిన్న కదా, ఇప్పుడే పుట్టావు కదా. రెక్కలు అస్సలు రావటం లేదు. ఎగరేస్తున్నాను, అందరూ నాతోనే పుట్టారు కానీ అందరూ ఎగరేస్తున్నాను, నేను ఎగరేస్తున్నాను. అదే రావట్లేదు, రెక్కలు రావట్లేదు. నాకు ఎగరాలన్నది చేతులు రావు, కావు రావు. అమ్మ వచ్చింది, ఎగరమంటుంది. ఎలా ఎగరాలి? నువ్వు ఎగురు నీకు ఎగరడం వచ్చి నువ్వు ఎగురు. నేను ఎగరలేను, నేను ఎగరలేకపోతున్నాను. నాకు కనిపించడం లేదు. నువ్వు ఎగరగలవు, నువ్వు ఎగిరితే ఎగరగలవు, నువ్వు ఎగురు. ఎలా ఎగరాను? నాకు రెక్కలు రావడం లేదు. నేను ఎలా ఎగరాలని గొడవ పెట్టుకోను. అందుకే ఆ రెక్కలు రావట్లేదు. అన్నీ ఎగురుతున్నట్టు నువ్వు పెట్టుకున్నావు. ఎగరమంటుంది, నేను కూడా చెప్తున్నాను. ఎగరలేకపోతున్నాను, నీ కళ్ళు కనిపించట్లేదు అని. నేను కూడా నీ ఏజ్ నుంచి వచ్చాను కదా, నేను ఎగురుతున్నాను కదా. అప్పుడు కూడా నేను ఇలా అల్లరి చేయలేదు, ఎగిరాను. నువ్వు ఎగరవు. అలా చేస్తున్నాను. ఎగరమంటే ఎగరట్లేదు కదా. ఆ రెక్కలు రావట్లేదు, తీయడానికి ప్రయత్నిస్తున్నా, రెక్కలు రావట్లేదు. అవి చిక్కిపోయాయి, అన్నీ లోపలే ఉండిపోయింది ఆ రెక్కంతా. రెక్క మరి ఎవరు తీశారు? ఇంకొంచెం ముందుకెళ్ళి చూడు, ఇంకేం జరిగింది చెప్పు. నాకు రావట్లేదు, అది రాకుండా అలా ఉండిపోయి నేను పైకి రాలేక కిందకి రాలేక మధ్యలో కొట్టుకుంటున్నాను. నేను అది అందరూ ఎగరేస్తున్నారు, నేను కొంచెం ఎగురుతున్నాను. అది కొంచెం సరే, ఏం పర్వాలేదు. నువ్వు ఆ సంఘటన నుంచి పూర్తిగా బయటకు వచ్చి ఇంకొంచెం కాలంలో ముందుకు ప్రయాణించి చూడు, ఏం జరిగిందో చెప్పు. ఎవరు తీస్తున్నారు? అక్క ఉంది కదా, అక్క అక్క బయటకు తీసి నేను ఎగురుతున్నాను. బాగుంది, బాగా ఎగురుతున్నాను. అవునా? ఏం బాగుంది? ఎగురుతున్నాను, నాకు ఎగరడం వచ్చేసింది. నేను ఆ కొండ పైకి వెళ్ళి చూస్తున్నాను, కింద ప్రపంచం అంతా ఎలా ఉంది. చాలా బాగుంది. అలా ఎగురుకుంటూ చుట్టూ తిరుగుతున్నాను. నాతో పాటు బోర్డు పక్షులు ఉన్నాయి. ఎగరడం వచ్చేసింది. అయితే ఎగరడం వచ్చేసింది. అంత బాగా అంటే పడిపోతున్నాను, ఎగురుతున్నాను, పడిపోతున్నాను. పైకి ఎగురుతున్నాను కానీ అక్కడ ఎక్కువ సమయం ఉండలేకపోతున్నాను. మిగిలిన పక్షుల్లాగా ఎగురుతున్నాను. ఆ రెక్కలు
లోపల చిక్కుకుపోతున్నా. నాకు అది ఎలా తీయాలో తెలియటం లేదు. నాకు అక్క చెప్పింది ఎలా తీయాలని చెప్పి నేను మళ్ళీ ప్రయత్నిస్తున్నాను చెప్పి కిందకని మళ్ళీ అడుగుతున్నాను. అక్క కనిపించలేదు. వెతుకుతున్నాను, మొత్తం వెతుకుతున్నాను, నాకు ఎక్కడా కనిపించట్లేదు. చదవటం ఏమని చెప్పు. కనిపించట్లేదు, వెతుకుతున్నాను మొత్తం. ఏం వెతుకుతున్నావు? అక్కడ ఎదుగుతున్నాను, నాకు అది ఎక్కడ రావట్లేదు. నాకు ఎవరు చెప్పరు. అందరూ ఎవరు ఎక్కడ వాళ్ళే తీసుకుని ఎదుగుతున్నారు. అక్కడ కోసం ఎదుగుతున్నావా? నీకు తిన్న వచ్చిందా? రాదు. తిన్నకూడదు కదా? ఏం జరిగింది చెప్పు. ఏమైంది? అక్క వచ్చినట్టుంది. నేను వెళ్తున్నాను, అక్కడ ఒక పచ్చి కనిపిస్తుంది. ఓకేనా? తెలియ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళావా? వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళేటప్పటికే వెళ్ళిపోయింది. గాల్లోనా? వెళ్ళిపోయింది. నగరనే పిలుస్తుంటే వెళ్ళిపోతుంది. వినిపించి చూడడానికి వెళ్ళిపోతుంది. నాకు నొప్పి వస్తుంది. ఎందుకు వెళ్ళిపోతుంది పంది? ఎక్కడ నొప్పి వస్తుంది? నాకు రెక్కలు రావడం లేదు, మొత్తం నొప్పి నొప్పిగా ఉంది. నా కాళ్ళు అన్ని సపోర్ట్ చేయడం లేదు. నాకు అది దున్నపక్కలకి వెళ్ళిపోతుంది. గట్టిగా అరుస్తున్నా కూడా పలకట్లేదు. ఏమని అరుస్తున్నావు? ఇంకేమైనా వచ్చావు? అలానే అరుస్తాను మేము. ఓకే. అలా పెద్ద సౌండ్ వస్తుంది. పెద్ద సౌండ్ వస్తా. వెళ్ళిపోయింది అయితే అక్క. ఎక్కడ రాలేదా? ఏమైంది చెప్పు. నాకు చెప్తుంది. ఏమని? అక్క చెప్తుందా? నాకు ఆకలి వస్తుందంట, అందుకని చెప్పి తినడానికి తీసుకొచ్చింది. ఓహో. నేనేమో దాన్ని తిప్పేశాను. చిన్నపిల్లలు కదా, పర్లేదు, అక్క అర్థం చేసుకుంటుంది. ఆ సమయానికి వెళ్తేనే అక్కడ మాకు ఆహారం, మేము ఒకలాంటి పళ్ళు ఉంటాయి, అవే తింటాం, ఇంకేం తినలేము. మాత్రమే తింటాం. అవి ఆ సమయంలోనే ఉంటాయి. లేదంటే అందరూ వచ్చి తినేసి తీసుకెళ్ళి. అక్క తీసుకొచ్చిందా నీకోసం పండు? తీసుకొచ్చింది. పెడుతుందా నీకు? తొక్కలు తీసుకుంది. మేము తినలేం కదా, తొక్కలు గట్టిగా ఉంటాయి, పెద్దవాళ్ళే తింటారు. నువ్వు తొక్కను కొలిస్తే తొక్క రాదా? నాకు నా ముక్కు అంతా షార్ప్ ఉండదు. మనం ప్రయత్నించావా ఆ తినడానికి? అది నా ముక్కు వెళ్ళడం లేదు అందులో లోపలికి. మిమ్మల్ని కొట్టి చూసావా? ఏమో, ఏదో ప్రయత్నిస్తున్నాను. నా కాళ్ళు నా మొత్తం కింద మీద కొట్టుకోండి, నాకు రావట్లేదు. ఏది రావట్లేదు? ఆ పండు రావట్లేదు, ఆ తొక్క రావట్లేదు. నాకు ఇప్పి ఇస్తుంది. అప్పి ఇస్తుంది అది ఇప్పుడు. తింటుంటే అది కూడా నేను కొట్టుకోండి కింద పడిపోయి రావట్లేదు. అక్కడ బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. అయితే ఏం హెల్ప్? నాకు చేసుకోని చెప్పేస్తుంది, ఇచ్చేస్తుంది, వెళ్ళిపోతుంది, మళ్ళీ వచ్చి మళ్ళీ వేస్తుంది. నేను తీసుకోవడానికి నాకు అది రావడం లేదు. దాన్ని చెప్తుంటే అర్థం కావడం లేదు. నువ్వే ప్రయత్నించు, నువ్వే తిను అని అంటుంది. నీకు చెప్తాను, తిను అని అంటుంది. నాకు అది తీసుకోవడం రావట్లేదు. అందరూ చక్కగా తీసుకుంటున్నారు, తింటున్నారు. వాళ్ళు వేరే వాళ్ళు తీసేస్తున్నారు, నాకు ఎవరు తీసివ్వట్లేదు. ఎలా తినాలి? అవును. ఏమైంది? నేను ఎగరడానికి ప్రయత్నిస్తున్నాను కానీ ఎగరలేకపోతున్నాను. అక్క మనకి హెల్ప్ చేయలేదా? చాలా సహాయం చేస్తుంది కానీ ఎగరలేకపోతున్నాను. నాకు రెక్కల్లో ఏదో ప్రాబ్లం ఉందనిపిస్తుంది. రెక్కలు
ఇచ్చిపోవడం లేదు నాకు. మ్మ్హ్మ్. అలా దగ్గరికి అయిపోతున్నాయి, దానివల్ల నేను ఎగరలేకపోతున్నాను. నాకు ఎగరాలనిపిస్తుంది, ఎగరలేకపోతున్నాను, ఎగరడానికి రావటం లేదు. మ్మ్. ఎగరాలి, ఎలా ఎగర నాకైతే తప్పనుంది ఎగరడానికి, కానీ ఎగరలేకపోతున్నాను. మ్మ్. నీకు శరీరం ఎలా ఉంది? ఆడపక్షువా మగపక్షువా తెలుసా నీకు? అంటే ఏంటి, ఆడంటే ఏంటి, మగంటే ఏంటి? ఓకే. అక్కొచ్చిందా? ఈరోజు నాకు అక్క నేర్పిస్తానని చెప్పింది. ఆహా. నువ్వు ఈరోజు ఎలా నేర్చుకో, నేను చూస్తానని చెప్పింది. మ్మ్. అక్క కొడుతుందా? నీకు కొడుతుందా? నేను ఎగురుతున్నాను, నా రెక్కలన్నీ వచ్చేసాయి. ఆ? ఇది సముద్రం, సముద్రం మీద నుంచి ఎగురుతున్నాను నేను. కింద పడితే వాటర్లో పడతాను. చచ్చినట్టు ఎగరాల్సింది అనుకుని ఎగిరేస్తుంది నన్ను. ఓహో, నీకు ఎవరు తీసుకెళ్ళారు పైకి? అక్క తీసుకెళ్ళింది. ఎలా? అక్క తన మీద పెట్టుకుని తీసుకుని వెళ్ళి ఓ, వదిలేసిందా? వదిలేసింది. ఓహో, బాగుంది. మీ అక్క మంచి పని చేసింది. నా రెక్కలు బాగా వచ్చి నేను ఎగురుతున్నాను. ఆహా. వచ్చేసింది అన్నమాట నీకు ఎగడం. ఎంత బాగుందో, నాకు కింద నుంచి గాలి తగులుతుంది బాగా. మ్మ్. అది ఆ సముద్రపు ఆ చుట్టుపక్కల ఉండే ఆ ఏరియా అంతా చాలా బాగుంది. మ్మ్. నేను దీన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాను. మ్మ్. బాగా చేసావు అన్నమాట అయితే. రెక్కలు పూర్తిగా వచ్చేసాయా? సముద్రం దాటేసావా? కనిపించట్లేదు. ఓకే. ఇప్పుడు నువ్వు ఆ సంఘటన నుంచి పూర్తిగా బయటకు వచ్చి ఆ జీవిత కాలంలో ఏదైనా ఒక ముఖ్యమైన సంఘటన జరిగిన ప్రదేశానికి ప్రయాణించి వెళ్ళు. ఇప్పుడు నువ్వు చాలా ముఖ్యమైన సంఘటన జరుగుతున్న ప్రదేశంలో ఉన్నావు. ఏం జరుగుతుంది చెప్పు. నేను ఒక చెట్టు మీద కూర్చున్నాను. మ్మ్. నాతో పాటు వేరే ఒక పక్షి కూడా ఉంది. అక్కనా? అక్క వెళ్తాండి, ఈ పక్షి ఎవరు? వేరే ఒక పక్షి. మ్మ్. మ్మ్. ఏం చేస్తున్నావు ఇద్దరు? మాట్లాడుకుంటున్నాం. ఏమని? పుస్తకాలన్నీ మాట్లాడుకుంటున్నాం. ఏమని మాట్లాడుకుంటున్నావు చెప్పు. ఈ జీవితం కోసం మాట్లాడుకుంటున్నాం మేము. ఏమని? ఈ జీవితంలో మనం ఏం చేస్తాము, ఎందుకు పుట్టాము, ఏంటి అని మాట్లాడుకుంటున్నాం. మ్మ్. మాకు తెలీదు ఆ నెక్స్ట్ మినిట్ మాకు చావు ఉందని. ఓ. మ్మ్. మ్మ్. ఏమనుకుంటున్నారు మరి? అన్నీ మాట్లాడుకుంటున్నాం, ఎందుకు మాట్లాడాలనిపించింది ఆ మాట్లాడుకుంటున్నాం. పక్షితో మాట్లాడుకుంటున్నారా? అన్నీ చాలా ప్రశాంతంగా కూర్చొని మాకు అది అప్పుడు కేసు కూడా అయిపోయింది. ఎంత? మేము ఎన్ని సంవత్సరాలు బతుకుతాము, నెలలు బతుకుతాం అంతే. నెలలు బతుకుతారా? ఒక 11 నెలలు బతుకుతాము. ముసలి అయిపోయారా? ఆ ముసలి వాళ్ళం అయిపోయాము. ఇద్దరునా? నీ పక్కన పక్షి కూడా ముసలి అయిపోయిందా? ఏమైంది తర్వాత చెప్పు. ఏం జరిగింది చెప్పు. జాతర చూసి చెప్పు ఏమైంది. ఎక్కడున్నావు ఇప్పుడు? ఓకే. ఆ జీవితంలో నువ్వు చివరిగా బతికిన క్షణంకి ప్రయాణించి చూడు. ఏమైంది చెప్పు. ఆ జీవిత కాలంలో నువ్వు చివరిగా బతికిన క్షణంకి వెళ్ళు, ప్రయాణించి వెళ్ళు. ఏం జరిగిందో చెప్పు. నువ్వు చనిపోయావా?
ఏమైంది చూడు. నువ్వు చనిపోయిన క్షణం నుంచి నువ్వు జీవించిన నీ జీవితాన్ని మొత్తాన్ని చూడు. చూసి ఆ జీవితంలో నువ్వు ఏం నేర్చుకున్నావో చెప్పు. ఆ జీవితంలో నువ్వు ఏం నేర్చుకున్నావు? ఏదైనా ఇష్టంగా చేస్తే ఎంతటి కష్టాన్నైనా సాధించవచ్చు. ఏదైనా ఇష్టంగా చేస్తే ఎంతటి కష్టాన్నైనా సాధించవచ్చు. ఎంతటి కష్టాన్ని సాధించవచ్చు. ఇష్టంగా నువ్వు ఏం చేసావు ఆ జీవితంలో? ఎగరాలని చాలా ఇష్టంతో ఎగిరాను. అందరికంటే ఎత్తెగిరాను. ఓకే. అంత చిన్న వయసులో ఎవరు సముద్రాన్ని దాటలేరు, ఆహా. ఎవరు అంత సాహసాన్ని చేయలేరు, ఆహా. కానీ నేను చేశాను. ఆహా. ఓకే. నిజానికి ఆ అక్క తన్ని సగం వరకే తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చేద్దాం అనుకుంది. ఆహా. కానీ తిను ఎగిరే దీన్ని చూసి ఎగరని అని చెప్పి మళ్ళీ తన వెనక్కి వెళ్ళింది. ఓకే. ఆ పని చాలా ఇష్టంగా చేసింది కాబట్టి ఆ కష్టాన్ని తను సొంతం చేసుకుంది. అది నేర్చుకున్నావు అన్నమాట. ఓకే.